మీరు ఎక్స్ ఎంపీటీసీ కాబట్టి అసలు మీ ఎవ్రీడే జాబ్ లో మీ కార్యాలు ఏముంటాయి, మీరు ఏం నిర్వర్తిస్తారు? మాది పెద్దాపురం మండలంలో కటమూరు గ్రామంలో మేము ఎంపీటీసీ కింద ఫస్ట్ నేను చేశాను. ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్ మా మిస్సెస్ కూడా చేస్తుంది. మాకు రోజు బాధ్యతలు ఏమంటే మా గ్రామం తరపున మండలం స్థాయిలో పనులు ఏమన్నా ఏం జరిగినాయి అన్నది 3 నెలలకు ఒకసారి మండల మీటింగ్ జరుగుద్దండి. తర్వాత ఈ వార్డులకు సంబంధించి ఏ సమస్యలు గాని, స్కూల్ గాని ఇవన్నీ కార్యక్రమాలు ఏమన్నా సరే చూసుకుని అక్కడ పేషెంట్ గారు ఎంపీటీసీ గారు కలిసి మాత్రం ముందుకు నడుపుతారు వాటిని ప్రజలకు సేవ చేయడానికి. ఎంపీటీసీని ఎలా ఎన్నుకుంటారో చెప్పగలుగుతారా మాకు? కట్టమూరు గ్రామంలో 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డుల్లో 9,000 ఓటింగ్ ఉందండి. 14 వార్డులు కలిపి 9,000 ఓటింగ్ ఉంటే అందులో 2 ఎంపీటీసీలు 4,480 ఓట్లు మనకు ఈ 1కి 2 ఎంపీటీసీకి మరి 4,000 అలా ఇద్దరిని ఏర్పాటు చేస్తారండి. అంటే ఇప్పుడు మనకి కొన్ని గ్రామాలు కలిపి ఒక ఎంపీటీసీ కింద చెప్తారా అండి, లేకపోతే జనాన్ని బట్ట? 3,000 ఓటింగ్ దాటితే అంటే ఒక ఎంపీటీసీని ఎన్నుకుంటారండి. మాకు ఇది 9,000కి 250 ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇద్దరిని ఎంపీటీసీని పెట్టారు. 9,000 పూర్తి ఓటింగ్ మొత్తం 3 ఎంపీటీసీలు పెడతారు ఇదే గ్రామంలో. గ్రామానికి సంబంధం లేదు, అది గ్రామానికి సంబంధం లేదండి. అంటే 2 గ్రామాలకు సిరివేడ గుడివేడ ఉందండి. అవి 3,500 ఓటింగ్ ఉందండి. ఆ 2 ఊళ్ళకి కలిపి ఒకటే ఎంపీటీసీ అండి. అలాగే ఎంపీటీసీని ఎన్నుకుంటారండి ఓటింగ్ శాతం బట్టి.